ఇది ఒక జ్ఞానం ఆవిర్భవించినటువంటి రోజు. మనకు సంకీర్తన చేయడం వల్ల భూమి అంతా మొన్నటిదాకా రైతులందరూ కూడా భూమిని బాగా సాగు చేశారు. కాస్త శనుకులు పడగానే రైతులంతా పొలాలు పరిగెత్తారు, ఎందుకంటే విత్తనం వేయాలి. అట్లాగే మన సంకీర్తన పూజా కైంకర్యాల వల్ల మనసంతా మెత్తగా అవుతుంది. అందులో జ్ఞానం అంటే సత్యం ఏమిటనేటువంటి విత్తనం నాటుకున్నాం అనుకోండి, అది ఎంత పెద్ద మహావృక్షమైనా కూడా అది లోక కళ్యాణం, మీ కళ్యాణం, అంతా కూడా విశ్వ కళ్యాణంగా మారుతుంది. అట్లాంటి జ్ఞానం అనేది జ్ఞానానికి ప్రతినిధి వ్యాస భగవానుడు. అట్లాంటి వ్యాస భగవాను యొక్క కార్యక్రమాన్ని మనం మరి ఈరోజు పిడుగురాళ్ళలో నాగేశ్వరరావు గారి పుణ్య దంపతుల ఆధారంగా మనం చేసుకోవడం అనేది గొప్ప మన అదృష్టం. అందుకాటి ఇంతమంది మరి సమకూర్చడం అంటే చాలా కష్టం. ఎందుకంటే మన అందరం కార్యక్రమాలు చేసేవాళ్ళం. ఒక కార్యక్రమం ఎంత చాలా ఖర్చుతో కష్టంతో కూడుకొని ఉంటుంది. అట్లాంటి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందులో పూజ, సంకీర్తన ఇవన్నీ భాగాలే. కానీ దాని పూర్ణత్వం చెందాలంటే సత్సంగం అనేది అన్నిటికంటే ప్రధానమైందని చెప్పి మన వాళ్ళు చెప్పారు. కొంతమంది ఒక 100 దేవాలయాలు తిరిగే కంటే ఒక యోగిని దర్శించమని చెప్తున్నారు. అట్లాగే నువ్వు అనేక రకమైనటువంటి పూజ కైంకర్యాలు వీటన్నింటికంటే నువ్వు కాసేపు సత్సంగం చేస్తే నువ్వు 100 దేవాలయాలు తిరిగి వచ్చినంత పుణ్యం వస్తుందయా? పుణ్యం కాదు, జ్ఞానం వస్తుంది సత్సంగం వల్ల అని మనకు తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి అట్లాంటి సత్సంగం యాదవ్యాసుని భగవాను యొక్క మరి ఆయన యొక్క తేజస్సు అసలు ఎలా ఉంటుంది, అట్లాంటి మహానుభావుడు ఇంతవరకు భూమండలం మీద మరి పుట్టిండా, ఇక భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనేది చెప్పుకోవాలంటే మనం 2-3 గంటలు చెబితే కానీ ఆయన ఒలికి మనం తీసుకురాగలుగుతాం. అందులో మనం ఒక అరగంట మరి ఎంత అవకాశం ఉన్నంత వరకు ఆయన గురించి తెలియజేసుకుందాం. హరి ఓం సదాశివ నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పరంతాం వందే గురుం పరంపరాం వందే గురుం శ్రీ గీతాచార్య పరంపరా. ఆది సర్వలోకాలకు ఆదర్శమైనటువంటి దంపతులు లక్ష్మి శ్రీమన్నారాయణమూర్తులకు, శివపార్వతులకు అనేక సాష్టాంగ దండ ప్రణామములు. మా సద్గురుదేవులు వెంకటకోటి యోగేంద్రుని వారి యొక్క పాదపద్మములు నమస్కరించుకుంటూ స్టేజీ మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. కిందన్న భక్తులు